నమస్తే అండి. అంటూ ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఊరికే చెప్పరు, పాటించాలని. అందుకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. పెద్దవాళ్ళు మామూలుగా ఏం చెప్తారంటే, మనం వేరే వాళ్ళు స్నానం చేయగా మిగిలిపోయిన బకెట్లో నీళ్ళు ఏదైతే ఉంటాయో ఆ నీళ్ళతో మనం మళ్ళీ స్నానం చేయకూడదు, అన్ని నీళ్ళు పారబోసేసి కొత్త నీళ్ళు పట్టుకోవాలి అంటారు. లేకపోతే వాళ్ళకు వదిలిన శని, వాళ్ళకు వదిలిన దిష్టి, దరిద్రం అంతా మీకు అంటుకుంటుంది. అందుకని వేరే వాళ్ళు వదిలేసిన నీళ్ళలో మీరు మళ్ళీ స్నానం చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అంటే మామూలుగా చూసుకుంటే చెప్పేది వాళ్ళు అదనమాట. అప్పట్లో అందరికీ అంత సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి అలా చెప్పేసేవాళ్ళు. అందరూ అలాగే చెప్పుకుంటూ వచ్చేసారు. మామూలుగా చూసుకుంటే అసలు విషయం ఏంటంటే, వాళ్ళు మామూలుగా స్నానం చేసేటప్పుడు మగ్గులో చేతుల్లో ఇలా ముంచేస్తూ ఉంటారు. అలా వాళ్ళు సబ్బులు వాళ్ళ వదిలిన మురికంతా బకెట్లో వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అదే నీళ్ళు తిరిగి మళ్ళీ స్నానం చేయడానికి వాడుకుంటే ఆ మురికి మళ్ళీ తర్వాత వాడుకున్న వాళ్ళ మీద పడడం జరుగుతుంది. అందువల్ల మళ్ళీ వాడుకోవద్దు, అది మంచిది కాదు అని చెప్పే ఉద్దేశంతో అలా చెప్తారండి. సో ఏది చెప్పినా ఒక రీజన్తో చెప్తారు, అర్థం చేసుకునే దాంట్లో ఉంటుందన్నమాట. మనం ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకుంటే మంచిది. నమస్తే.